సోదరులు రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈ సీజే టీవీలో వేడుకలకు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు నా ఇంట్లో నా బిడ్డలుగా ఏదో కార్యక్రమాలు జరుపుకున్నట్టు అంతా ఒక కుటుంబం లాగా అనిపిస్తుంది. అంత అనుభూతి ఇక్కడ చూశాను నేను. అయితే మన జనార్దన్ గారు నన్ను ఏమంటాడంటే, వారు ఒక లీడర్గా నన్ను తయారు చేయాలనేది. లీడర్ అంటే సమాజంలో లీడర్ అంటే రాజకీయ నాయకుడు అనేది అర్థం. కానీ వారి అర్థం నిగూఢమైంది ఏంటంటే, ఒక సమాజ పరివర్తకులుగా, ఒక సహజీవులుగా, ఒక సంఘజీవులుగా కొంతమంది వ్యక్తులు తయారు కావాలనేటువంటి ఆయన భావన గత 27 సంవత్సరాల నుండి అతనిలో నేను చూస్తున్నా. ఎందుకంటే నేను ఆనాడు జనార్దన్ అన్నగారు చెప్పినట్టు వారు నన్ను ఏమంటాడంటే, నన్నే వారు ఒక లీడర్గా అంటాడు. కానీ నేను లీడర్ అనేది కాదు. కానీ నేను సినిమా యాక్టర్లకు వీళ్ళకి ఎవరికి అభిమాని కాదు. కానీ నేను జనార్దన్ అన్న గారికి నేను మాత్రం వీరాభిమాని. ఎందుకు అంటే, ఈ రోజులల్లా నిరంతరం అనునిత్యం ఏకాంతం, సొంతం, స్వర్గం అనేటువంటి జీవించే క్రమంలో సమాజం గురించి మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా మనం సమాజానికి, సమాజ హితానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి, దృక్పథం కలిగినటువంటి, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి నేను జనార్దన్ అన్నగారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందుకు ఉదాహరణ ఏం లేదు. ఆ రోజు నేను ఉద్యోగం మొదలుపెట్టినాడు కూడా ఈ అగ్రకులాలల్లో పేదలు ఏంది, ఈ అగ్రకులాలకి ఈ స్కాలర్షిప్లు ఏడొస్తాయి, ఈ ఫీ రియంబర్స్మెంట్ ఏడొస్తుంది, ఈ రిజర్వేషన్లు ఏడొస్తాయి, ఈ విద్యలు ఏడొస్తాయి, ఈ ఉపాధులు ఏడొస్తాయి అని అందరూ అవహేళన చేసిన వాళ్ళే ఉన్నారు, హాస్యాస్పదంగా చూసిన వాళ్ళే ఉన్నారు. కానీ నాకు వెన్నుదట్టి ఆ రోజు ఒక శక్తిగా, నేను గొప్ప వ్యక్తి అన్నాడు కానీ నేను సర్వసాధారణమైన వ్యక్తిని, కానీ వారు ఒక గొప్ప శక్తిగా నాకు వెన్నుదట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు పోవడానికి అడుగడుగున ఆలోచనలు చెప్తూ ఉద్యమ బాటను వేసినటువంటి వ్యక్తి జనార్దన్ అన్న గారు. అందుకొరకే నేను వారిని ఎప్పుడు కూడా, ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరము, సమాజంలో అటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు మనం పాటించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందని నేను ఎప్పుడు ఎల్లవేళ భావిస్తూ ఉంటా. వారు ఏదైనా సూచన చేసిన సందర్భంలో దీని వెనుక ఒక అర్థం ఉంటది, దీని వెనుక ఒక మార్గం ఉంటది, దీని వెనుక ఒక ఫలితం ఉంటది అనేటువంటిది ఉంటది. వారు తక్కువగా మాట్లాడతారు, తక్కువ మాట్లాడినా కానీ అర్థంతో కూడినటువంటి మాటలు, సమాజ హితంతో కూడినటువంటి మాటలు వారి నుండి నేను వింటా. ఎప్పుడైనా కానీ ఈ ఎదుటి వారిని విమర్శించడం కానీ తనలో నేను చూడలేదు. వారట్లా వీరిట్లా అనేది ఎప్పుడైనా దురాభిమానంతో ఎవరి పట్ల ప్రవర్తించడం కూడా ఇంతవరకు నేను చూడలేదు. ఎవరి పట్ల మాట్లాడినా అభిమానంతో మాట్లాడతాడు. కాబట్టి అటువంటి గుణం ఇవ్వడం కూడా వారిలో ఉన్నటువంటి విలక్షణమైన గుణం అని నేను ఈ వేడుకతో నేను చెప్పక తప్పదు.